నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి శని గ్రహం కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని గ్రహం ఈ ఈ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అది డిస్కస్ చేసుకుందాం. అండ్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ శని గ్రహం అది కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో శని గ్రహానికి సంబంధించి చాలా మంచి పాయింట్స్ అయితే చెప్పాను. లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. నేను చెప్పబోయే పాయింట్స్తో మీరు మీ లైఫ్ని రిలేట్ చేసుకోవచ్చు. ఆ విషయాలు మీ లైఫ్లో జరుగుతున్నాయా లేదా అని రిలేట్ కూడా చేసుకోవచ్చు, మీకే ఉపయోగపడుతుంది. లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్కి తీసుకొస్తే శనిగ్రహాన్ని చాలామంది అదొక పాపగ్రహము. ఆ శనిగ్రహం మన జాతకంలో ఏదైనా ప్లేస్మెంట్లో పడింది అంటేనే ఇంకా ఆ భావం నాశనం అయిపోయినట్టే, మనకి ఆ భావానికి సంబంధించిన పనులనే మనం మానేసుకోవచ్చు, ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి మిత్స్ అనేవి ఉంటాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే శనిగ్రహము బేసిక్గా కర్మగ్రహం, కష్టపెట్టి రిజల్ట్ ఇవ్వాలి అనుకుంటుంది. బేసిక్గా శనిగ్రహం ఆ మనిషిని స్క్రాచ్ నుండి బిల్డ్ చేసి ఒక హైలీ రెస్పెక్టబుల్ పర్సన్గా తీసుకెళ్ళాలి అనుకుంటుంది. ఇంటెన్షన్తో శనిగ్రహము కొంచెం అబ్స్టాకిల్స్ అండ్ హర్డిల్స్ని ఇస్తుంది అనమాట. శనికి ప్రత్యేక దృష్టులు ఉంటాయి. శని గురు కుజులకి ప్రత్యేక దృష్టులు ఉంటాయి. శనిగ్రహానికి 3rd, 7th అండ్ 10th, దాంట్లో 7th ఆస్పెక్ట్ ప్రతి గ్రహానికి కామన్ ఉంటుంది. 3rd అండ్ 10th ఎక్స్ట్రా ఆస్పెక్ట్స్ అనమాట శనిగ్రహానికి. ఈ శనిగ్రహము ఏదైనా భావంలో ఉండి తన 3rd ఆస్పెక్ట్తో ఇంకొక భావాన్ని చూసింది అంటే అక్కడ కొంచెం ట్రబుల్స్ ఇస్తుంది. ఎందుకంటే మామూలుగా మనం కాలపురుషుని చక్రం కానీ బచక్రంలో 3rd హౌస్ అంటే ఏంటి? ఓవర్ టైం గ్రోత్. అట్ ఏ టైం గ్రోత్ ఇవ్వదు. ఏదైనా సరే ఓవర్ టైంలో గ్రో అవుతుంది. వాళ్ళు కొంచెం కష్టపడి ఓవర్ టైంలో గ్రో అవుతారు. సేమ్ శనిగ్రహం కూడా ఇక్కడ తీసుకొస్తుంది అనమాట. ఏ భావంలో అయినా సరే 3rd హౌస్లో ఉన్న గ్రహాలు మాత్రమే వాటి కారకత్వాలతో ఇస్తాయి అనుకుంటే కుదరదు. శనిగ్రహం కూడా మన జాతకంలో ఏ ప్లేస్మెంట్లో ఉన్నా తన 3rd హౌస్తో ఇంకొక భావాన్ని చూస్తుందంటే ఆ భావానికి సంబంధించిన గ్రోత్ అనేది కొంచెం స్లో డౌన్ చేసి అబ్స్టాకిల్స్ ఇచ్చి ఆ అబ్స్టాకిల్స్ని దాటేలాగా చేసి దాన్ని మంచిగా బిల్డ్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ తన సెవెంత్ ఆస్పెక్ట్ చూస్తుందంటే ఇక్కడ కొంచెం ఇబ్బంది చేస్తుంది. సెవెంత్ హౌస్ అంటే ఏంటి? కలత్ర స్థానం, రిలేషన్షిప్ స్థానం. శనిగ్రహం కనుక 7th ఆస్పెక్ట్ ఏదైనా స్థానాన్ని చూస్తుందంటే ఆ భావం ఆ స్థానానికి సంబంధించిన పనులు చాలా డిలే అయిపోతాయి. మేజర్లీ ఆ స్థానానికి సంబంధించిన రిలేషన్షిప్స్ అనేటివి బ్రేక్ అవుతాయి. రిలేషన్షిప్స్ వర్క్స్ చాలా వరకు బ్రేక్ అవుతాయి అనమాట. ఆ 7th ఆస్పెక్ట్ చూసే స్థానానికి సంబంధించి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ రిలేషన్షిప్స్లో. అది బిజినెస్ రిలేషన్షిప్ అయినా, లవ్ రిలేషన్షిప్ అయినా, ఏదైనా సరే. అండ్ తన 10th ఆస్పెక్ట్ చూసింది అంటే శనిగ్రహము తన 10th ఆస్పెక్ట్తో ఏదైనా భావాన్ని చూస్తున్నాడు అంటే ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అండ్ దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది విపరీతంగా పెంచుతారు. ఓకే. కష్టపెట్టైనా సరే బేసిక్‌గా శని అంటేనే ఒక గుడ్డి గుర్తు ఏంటంటే కష్టపెడతాడు. ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించి కష్టపెడతాడు. అతను చూసే 3rd, 7th, 10th హౌసెస్‌లో కూడా కష్టపెడతాడు. కష్టపెట్టి మాత్రమే వాటికి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి చాలా గ్రేట్‌గా ఇస్తాడు. శనిగ్రహం గురించి ఇంగ్లీష్‌లో ఒక స్టేట్మెంట్‌లో చెప్పాలంటే ఇట్ జస్ట్ డిలేస్ బట్ నెవర్ డెనీస్ అండ్ గివ్స్ గ్రేట్ రిజల్ట్స్ అనమాట. ఓకే. శనిగ్రహంకి సంబంధించి ఇంగ్లీష్‌లో వన్ సింగిల్ లైన్ స్టేట్మెంట్‌లో ఇది బాగా అర్థమవుతుంది మీకు. ఓకే. ఇప్పుడు శనిగ్రహం కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శనిగ్రహం ఫస్ట్ హౌస్లో ఉండింది అంటే ఫస్ట్ హౌస్ సీరియస్నెస్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఆ మనిషి ఎప్పుడు సీరియస్గా ఉంటారు. ఎంతసేపు జోక్ వేస్తే కూడా నవ్వరు. ఎంత ఎంత కామెడీ సిచ్యువేషన్ ఉన్నా సరే వాళ్ళు నవ్వరు, సీరియస్గానే ఉంటారు. ఓకే. అండ్ వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ప్రతి పనిని వాళ్ళే రెస్పాన్సిబుల్ అన్నట్టు చేస్తూ ఉంటారు. ఏ వర్క్ అయినా చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్ వరకు ఇంట్లో మొత్తం నేనే నడిపిస్తున్నా, ఇంట్లో మొత్తం నేనే చేస్తున్నా, నా వల్లే అందరూ బతుకుతున్నారు అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట శనిగ్రహం లగ్నంలో ఉన్నప్పుడు. అండ్ రిజర్వ్డ్ పర్సనాలిటీ ఉంటుంది. అందరితో కలవరు, చాలా తక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయిన వాళ్ళతో బాగా మాట్లాడతారు, కానీ ఎక్కువ అన్ని విషయాలు చెప్పుకోరు. శనిగ్రహం గోప్యంగా ఉంచుతుంది అనమాట. ఏ విషయాన్నైనా సరే వాళ్ళు ఎంత క్లోజ్ పీపుల్ అయినా సరే కొన్ని విషయాలు పూర్తిగా వాళ్ళకి చెప్పరు. ఎవ్వరికి తెలియని వాళ్ళ పర్సనల్ లైఫ్లో కొన్ని విషయాల గురించి ఎవ్వరికి తెలియకూడదు అని అనుకుంటారు. ఇంకా స్లో రైజ్ అండ్ గ్రేట్ ఫౌండేషన్ ఉంటుందన్నమాట. ఏంటంటే వీళ్ళు ఒక మంచి లెవెల్, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకరి సపోర్ట్తో ఒక లెవెల్కి కింద ఉన్న ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేసుకోకుండా వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక్కసారిగా హై లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు
రేపు పొద్దున ఈ సపోర్ట్ తీసుకున్న అతను హ్యాండ్ ఇచ్చేసాడంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఫౌండేషన్ సరిగ్గా లేదు, బేసిక్స్ సరిగ్గా తెలియదు ఆ విషయంలో. ఒకేసారి డౌన్‌ఫాల్ అవుతారు. శనిగ్రహం లగ్నంలో గాని 10థ్ హౌస్‌లో ఉన్న పీపుల్ అలా ఉండరనమాట. వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళే వేసుకోవాలి. అది స్ట్రాంగ్ అయ్యేలాగా వాళ్ళే చూసుకోవాలి. ఆ ఫౌండేషన్ నుండి వాళ్ళ వాళ్ళ కెరీర్‌ని వాళ్ళే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. వాళ్ళకి ఒకరి సపోర్ట్ అవసరం లేదు. లేట్ అయినా సరే, చాలా స్లో రైజ్ అయినా సరే, గ్రేట్ రైజ్ ఉంటుందన్నమాట. శనిగ్రహం ఫస్ట్ అండ్ 10థ్ హౌస్‌లో ఉన్న జాతకులకి. వాళ్ళు ఒకరి సపోర్ట్ ఎక్కువ ఉండదన్నమాట. ఇండిపెండెంట్‌గా ఉంటారు ఎక్కువ. వాళ్ళ కెరియర్‌ని వాళ్ళే బిల్డ్ చేసుకుంటారు. వాళ్ళే షేప్ చేసుకుంటారు మొత్తం. ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ హౌస్‌లో శనిగ్రహం ఉంటే. అండ్ ఫోర్త్ హౌస్ కేంద్రాల్లో సెకండ్ హౌస్ అయినా ఫోర్త్ హౌస్ శనిగ్రహం ఉందంటే, ఫోర్త్ హౌస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ హౌస్ అంటే ఏంటి? మదర్, ప్రాపర్టీ, కంఫర్ట్స్ అవి కొంచెం వస్తాయి. కంఫర్ట్స్‌వి కొన్ని కొన్ని వస్తుందన్నమాట ఫోర్త్ హౌస్‌కి సంబంధించి. ఇక్కడ ఫోర్త్ హౌస్‌లో శనిగ్రహం స్థితి అయ్యింది అంటే, ఒక సెన్స్ ఆఫ్ డిటాచ్‌మెంట్ ఉంటుందన్నమాట. ప్రతి పని నుండి డిటాచ్ అవ్వాలి. ఇంటి నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్లో ఉండకూడదు. మనం మనం సాధించాల్సింది ఇంకా ఏదో ఉంది. మనం ఈ ఇంట్లో ఉంటే మనకు రెస్ట్రిక్షన్స్ ఎక్కువున్నాయి. మనం ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మెయిన్‌గా మదర్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అండ్ అనే ఒక ఆలోచన సెన్స్ ఆఫ్ డిటాచ్‌మెంట్ ఎక్కువుంటుంది. ఆ ఒక సెన్స్ అనేది ఎక్కువుంటుందనమాట వాళ్ళకి. అండ్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువొస్తాయి. శనిగ్రహం ఫోర్త్ హౌస్‌లో ఉండిందంటే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అండ్ సెవెంత్ హౌస్‌లో గాని శనిగ్రహం ఉన్నింది అంటే ఇంకక్కడ మ్యారేజ్ అండ్ రిలేషన్‌షిప్ విషయంలో చాలా డిలేస్ ఇచ్చేస్తుంది విపరీతంగా. మ్యారేజ్ డిలే అవ్వచ్చు. చాలా ఎక్కువ డిలేస్ ఇస్తుంది. లేదా ఒకవేళ మ్యారేజ్ త్వరగా అయితే రెస్ట్ ఆహ్, మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఒక బర్డెన్‌సమ్‌గా అండ్ రెస్ట్రిక్టివ్‌గా ఉన్నట్టు అనిపిస్తుందనమాట ఆ పర్సన్‌కి. ఎవరైతే ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే శనిగ్రహం సెవెంత్ హౌస్‌లో ఉన్న పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఆ రిలేషన్‌షిప్ అనేది ఒక బర్డెన్ లాగా అనిపిస్తుంది. ఒక రెస్ట్రిక్ట్ చేస్తున్నారు మనల్ని. అవతల పార్ట్నర్ ఏం చేయకపోయినా పర్లేదు. కానీ వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అన్నిటికి. ఇలా ఒక బర్డెన్ లాగా ఫీల్ అవుతారనమాట ఆ రిలేషన్‌షిప్‌ని. ఓకే. ఈవెన్ దో వాళ్ళకి రిలేషన్‌షిప్ కావాలి అనుకున్నా సరే, వాళ్ళ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లి వాళ్ళు పెళ్లి చేసుకొని అంతా ఉన్నా సరే, వాళ్ళకి అయినా కూడా వాళ్ళకొక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అంత అంత ఇదిగా ఉండదు వాళ్ళకి రిలేషన్‌షిప్ విషయాల్లో. అండ్ నెక్స్ట్ 10థ్ హౌస్. ఇది మెయిన్. 10థ్ హౌస్‌లో గనుక శనిగ్రహం స్థితి అయ్యింది అంటే, చాలామంది 10థ్ హౌస్‌లో శనిగ్రహం ఉంటే కొంతమంది అదృష్టంగా భావిస్తారు. కొంతమంది ఆహ్, దురదృష్టంగా భావిస్తారు. బద్ధకం లేకుండా కష్టపడి ఎదగాలి అనుకునే వాళ్ళు అదృష్టంగా భావిస్తారు. అదే షార్ట్ కట్స్ వెతుక్కుంటూ ఈజీ సక్సెస్ రావాలి అనుకునే వాళ్ళు దురదృష్టంగా భావిస్తారు. ఏంటంటే శనిగ్రహం ఒక కర్మగ్రహం. కర్మగ్రహం ఇన్ ద సెన్స్ పని ఎక్కువ చేయించే గ్రహం. ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించి ఎక్కువ పని చేయిస్తుందని చెప్పాను చూడండి. 10థ్ హౌస్‌లో ఉండింది అంటే 10థ్ హౌస్‌లో శనిగ్రహం పడితే విపరీతమైన అబ్‌స్టాకిల్స్ అండ్ కెరియర్ డిలేస్ అనేది ఇస్తుంది. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద కెరియర్‌లో. అంటే ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ అనుకోండి. బీటెక్ స్టూడెంట్‌కి 10థ్ హౌస్‌లో శనిగ్రహం ఉండి గ్రాడ్యుయేషన్ అయింది ఇప్పుడే. అతనికి అంత త్వరగా జాబ్ రాదు. ఈవెన్ దో జాబ్ వచ్చినా లోవర్ లెవెల్ జాబ్ వస్తుంది. ఓకే. లేదా మంచి లెవెల్ జాబ్ వచ్చినా సరే అతని చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంత బాగుండదు. అతనికి రెస్పెక్ట్ ఉండదు. ఎక్కువ తొక్కడానికి చూస్తూ ఉంటారు. అట్లా ఒకటి బాగుంటే ఇంకో దాంట్లో ప్రాబ్లమ్ చేయడం. అది బాగుంటే దీంట్లో ప్రాబ్లమ్ చేయడం. ఇట్లా ఏదో ఒక విషయంలో బేసిక్‌గా ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద కెరియర్‌లో బాగా అబ్‌స్టాకిల్స్ చేస్తుందన్నమాట శనిగ్రహం. ఎందుకు అంటే, ఆ మనిషి ఎక్స్‌పీరియన్స్ పొంది, ఆ విషయం మీద ఎక్స్‌పీరియన్స్ పొంది, మంచిగా గ్రో అవ్వాలి. కెరియర్ ఫౌండేషన్ రాక్ సాలిడ్‌గా ఉండాలనే ఉద్దేశంతో శనిగ్రహం అబ్‌స్టాకిల్స్ ఇచ్చి, ఆ అబ్‌స్టాకిల్స్ నుంచి ఓవర్‌కమ్ చేసే ధైర్యాన్ని కూడా ఇస్తుంది శనిగ్రహం. ఇంక వేరే ఆప్షన్ ఇవ్వదు. నువ్వు ఓవర్‌కమ్ చెయి లేదంటే చచ్చిపో అన్నట్టు ఇస్తుందన్నమాట కష్టాలు. అతను ఇంక ఓవర్‌కమ్ చేసి మంచి గ్రోత్‌ని చూస్తాడు. 10థ్ హౌస్‌లో శనిగ్రహం పడింది అంటే. గురుగ్రహం కంటే కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ శనిగ్రహం ఎనర్జీని కరెక్ట్‌గా అర్థం చేసుకొని, వాడుకొని, బాగా కష్టపడితే గురుగ్రహానికి మించిన ఫలితాలిస్తుంది. ఇప్పుడు 10థ్ హౌస్‌లో మీకు శనిగ్రహం ఉండి, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారంటే, మీకది కొంచెం సంతోషించండి. మీకు ఫ్యూచర్‌లో చాలా గ్రేట్ ఫ్యూచర్ ఉందనేసి. సో, హైలీ రెస్పెక్టబుల్ పర్సన్ అవ్వబోతున్నారని సంతోషించాలనమాట. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ కమింగ్ టు మూల త్రికోణ హౌసెస్. 159 ఇక్కడ సేమ్ కేంద్ర స్థానాల్లో ఫస్ట్ హౌస్‌కి రిజల్ట్స్ అయితే చెప్పాను. లైక్ సీరియస్‌నెస్ ఎక్కువుంటుంది. రిజర్వ్డ్ పర్సనాలిటీ అండ్ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువుంటాయి. ఇవన్నీ చెప్పాను గదా! సేమ్ అండ్ డిలేడ్ సక్సెస్ ఇవంతా గూడా వర్తిస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్‌లో శనిగ్రహం పడింది అంటే, ఆ మనిషి ఆ వ్యక్తుల యొక్క సంతానం లేట్ అవుతుంది. అండ్ స్టడీస్‌లో ఇబ్బందవుతుందనమాట. స్టడీస్‌లో విపరీతమైన అబ్‌స్టాకిల్స్ ఒస్తాయి.
ఎక్కడ లేని అబ్స్టకల్స్ అన్ని వాళ్ళకి వస్తాయి స్టడీస్లో. అనవసరంగా స్టడీస్ ఆగిపోవడం కానీ, ఏదో ఒక సిల్లీ రీజన్స్ వల్ల స్టడీ కొన్ని రోజులు డిలే అవ్వడం కానీ, బ్రేక్స్ ఇన్ స్టడీస్ అనమాట. 4 ఇయర్స్లో కంప్లీట్ అవ్వాల్సిన గ్రాడ్యుయేషన్ 5-6 ఇయర్స్ అయిపోవడం, వాళ్ళకి మంచి టాలెంట్ ఉన్నా సరే 5-6 ఇయర్స్ అవ్వడం, ఇలాంటివి జరుగుతుందన్నమాట. ఫిఫ్త్ హౌస్ శనిగ్రహం అయింది, స్థితి అయ్యింది అంటే. ఓకే. అండ్ డిఫికల్టీస్ ఇన్ చైల్డ్ బర్త్, ఇది కూడా అవుతుందన్నమాట. అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ శనిగ్రహం స్ట్రెంత్ని బట్టి అవుతుంది. ఆ స్ట్రెంత్ అనలైజ్ చేసుకోవాలంటే పర్సనల్ హోరోస్కోప్ రీడింగ్ చూపించుకుంటారు. ఆ స్ట్రెంత్ అనలైజ్ చేసి ఎంత మాత్రం ఉందని తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నైన్త్ హౌస్ అంటేనే అదృష్ట స్థానం. ఈ అదృష్ట స్థానం, నైన్త్ హౌస్ భాగ్యస్థానంలో శనిగ్రహం స్థితి అయ్యింది అంటే డిలేస్ ఇన్ లక్. సేమ్ యాజ్ యూజువల్ శనిగ్రహం యొక్క న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్లో ఒకటి డిలేస్ ఇన్ లక్ అండ్ ఫార్చ్యూన్. ఓకే, చాలా మంచి విజ్డమ్ ఇస్తుంది అనమాట. మంచి జ్ఞానాన్ని ఇచ్చి చాలా చాలా మంచి లైఫ్ ఇస్తుంది. ఓకే, నైన్త్ హౌస్ శనిగ్రహం పడిందంటే ఆఫ్టర్ 40 ఇయర్స్, ఆఫ్టర్ 45 ఇయర్స్ వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే శనిగ్రహం నైన్త్ హౌస్లో చాలా బెస్ట్ ప్లేస్మెంట్. 6th, 8th అండ్ 12th దుస్థానాస్లో పాపగ్రహాలు చాలా మంచి పొజిషన్ అంటారు. అండ్ వాటి తర్వాత సెకండరీ తీసుకున్నప్పుడు నైన్త్ హౌస్ చాలా బెస్ట్ ప్లేస్మెంట్ శనిగ్రహానికి. శనిగ్రహం నైన్త్ హౌస్లో పడింది అంటే స్పిరిచువల్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా చాలా ఎక్కువ ఉంటుంది స్పిరిచువల్ గ్రోత్. బాగా స్పిరిచువాలిటీలో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. దేవుడి ఆ మంత్రాలు కానీ, దేవుడి పూజలు కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు. పిలిగ్రిమేజ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ దేవుడి దర్శనాలు, ఏ గుడికి కావాలంటే ఆ గుడికి వెళ్ళి అది పనిగా వాళ్ళు వర్క్స్ అన్ని ఆపేసి కూడా ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, ఎంత కష్టమైన గుడికి వెళ్ళడము, ఇట్లా పిలిగ్రిమేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫిలాసఫీ కూడా చెప్తూ ఉంటారు. అన్నీ అనుభవించేసి అన్నీ చేసేసిన వాళ్ళకి ఫిలాసఫీ కూడా చెప్తూ ఉంటారు ఈ శనిగ్రహం నైన్త్. అండ్ ఆ ఫిలాసఫీ వర్క్ అవుతుంది రియల్గా కూడా. ఆ ఫిలాసఫీ ఒక సెన్స్, ఒక సెన్స్ ఇస్తుంది కూడా. నిజమే కదా అనిపించే ఒక రకమైన సెన్స్ని కూడా ఇస్తుంది ఫిలాసఫీ. వాళ్ళు చెప్పే ఫిలాసఫీ నైన్త్ హౌస్ శనిగ్రహం ఉన్న వాళ్ళు. ఇలా ఉంటుందన్నమాట. శనిగ్రహం కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నప్పుడు ఇది జస్ట్ ఒక బేసిక్ రిజల్ట్స్. శనిగ్రహం స్థితి అయినప్పుడు బేసిక్గా ఏ ఫలితాలు ఎక్కువ ఇస్తుందో అవన్నమాట. ఓకే, ఈ శనిగ్రహం ఈ స్థితులు బట్టి ఫలితాలు ఇంకా డీప్గా అనలైజ్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అయ్యి చేసుకోవచ్చు. ఒకవేళ నన్ను కన్సల్ట్ అవ్వాలి ఫర్ ఆస్ట్రాలజీ రీడింగ్స్, హోరోస్కోప్ రీడింగ్స్ కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ మీ అనమాట. మీకు నచ్చితే యూ కెన్ కాంటాక్ట్ మీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.